ఏం లేదని చెప్తున్నాను కదా. ఏంటి పల్లవి, ఏమైంది? పెద్దమ్మా, పల్లవి ఏదో విషయం గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది. పిలిచినా వినపడనంత పరధ్యానంలో ఉంది. ఏంటి అని అడుగుతుంటే ఏమీ చెప్పట్లేదు. ఏమైంది పల్లవి? మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అబ్బే అలాంటిదేం లేదమ్మా. నాకేదైనా ప్రాబ్లం వస్తే మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను. కానీ ఇప్పుడు నాకు వచ్చిన సమస్యని నీతో కూడా చెప్పలేనమ్మా. ఏంటమ్మా, ఏంటి మీ ముచ్చట్లు? ఏం లేదు మావయ్య. మావయ్య మావయ్య, ఏంటమ్మా? 4 రోజుల్లో పెళ్లి. మన స్టేటస్ కి తగ్గట్టుగా జరిపించాలి. మళ్ళీ మీరు మర్చిపోతారేమోనని గుర్తు చేస్తున్నాను. అమ్మా, ఏది ఎలా చేయాలో, ఏ పద్ధతిలో చేయాలో నీకు గుర్తుండకపోవచ్చమ్మా. కానీ మాకంత మతిమరుపు లేదమ్మా. ఇది నా ఇంట్లో జరుగుతున్న శుభకార్యం. ఈ పెళ్లి అందరి అంచనాలకు మించి జరుగుతుందమ్మా. అంతా మేం చూసుకుంటాం కదా. నేను గుండమ్మ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం. మీరేం టెన్షన్ పడకండి. ఎవరు ఏ పనులు చేసినా నా పెళ్లి మాత్రం పల్లవి చేతుల